యూకే బ్యాలెట్ వీసా ఏంటైనా అప్లై చేయండి. ఇయర్లీ 3000 వీసాసే ఇస్తారు. ఇది ఫిబ్రవరిలో మనం అప్లై చేసిన వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి వచ్చినాయి. ఎవరెవరైతే అబ్రాడ్ రావాలని డ్రీమ్ ఉంటుందో వాళ్ళ దగ్గర మనీ ఉండవో, నాకు అబ్రాడ్ వెళ్ళాలి, నేను మనీ లేకపోవడం వల్ల అబ్రాడ్ వెళ్ళడం ఆగిపోయాను, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు, ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్లో కావచ్చు, ఎవరైనా సరే మీకు మల్టిపుల్ టైమ్స్ వీసాకి అప్లై చేసి రిజెక్ట్ అయినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, మీ వాళ్ళ ఏజ్ 18 to 30, డిగ్రీ ఉండాలి, మినిమం డిగ్రీ ఉండాలి, అండ్ పాస్పోర్ట్ ఉండాలి, అంతే. ఇంకేం అవసరం లేదు. ఏంటి కథ అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, ఓకేనా. యూకే బ్యాలెట్ వీసా, ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా, అసలు దీని కథ ఏంటి, ఇది ఎలా అప్లై చేయాలి, ఏంటి దీని కథ ఏంటి, ఈ వీడియోలో చేద్దాము, ఓకేనా. ప్రతి ఒక్కటి క్లారిటీ ఇచ్చేస్తాను. ఫస్ట్ ఎవరెవరికి ఈ వీడియో షేర్ చేయాలో చెప్తాను చూడండి. ఎవరెవరైతే అబ్రాడ్ రావాలని డ్రీమ్ ఉంటుందో వాళ్ళ దగ్గర మనీ ఉండవో, నాకు అబ్రాడ్ వెళ్ళాలి, నేను మనీ లేకపోవడం వల్ల అబ్రాడ్ వెళ్ళడం ఆగిపోయాను, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు, ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్లో కావచ్చు, ఎవరైనా సరే మీకు మల్టిపుల్ టైమ్స్ వీసాకి అప్లై చేసి రిజెక్ట్ అయినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, మీ వాళ్ళ ఏజ్ 18 to 30, డిగ్రీ ఉండాలి, మినిమం డిగ్రీ ఉండాలి, అండ్ పాస్పోర్ట్ ఉండాలి, అంతే. ఇంకేం అవసరం లేదు. వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి యూజ్ అవుతుంది, అండ్ మీకైనా యూజ్ అవుతుంది. అసలు ఏంటి ఈ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా, దీని ప్రాసెస్ ఏంటి, దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, అసలు ఏంటి కథ అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, ఓకేనా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్, అండ్ ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి మన దగ్గర నుంచి. ఎప్పుడు మిమ్మల్ని డిసప్పాయింటే చేయను, ఓకేనా. ఇప్పుడు పాయింట్కి వస్తే, ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా అసలు ఇది ఏంటి, ఇది ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మనకు ఒక లాటరీ ఉంది, ఒక ₹1,00,00,000 లాటరీ ఉంది. సో మనం ఎంతో మంది రిజిస్టర్ అవుతూ ఉంటారు, ఎంతో మంది పేర్లతో రిజిస్టర్ అవుతూ ఉంటారు, బట్ అల్టిమేట్ గా వచ్చేది ఒకరికే. ఎలా సెలెక్ట్ చేస్తారు వాళ్ళని? ర్యాండమ్ గానే చేస్తారు కదా, అది లక్ బేస్డ్, కంప్లీట్లీ లక్ బేస్డ్. ఎగ్జాక్ట్లీ ఇది కూడా లక్ బేస్డే. మనం ఎన్ని లక్షల మంది అప్లై చేయండి, ఎన్ని కోట్ల మంది అయినా అప్లై చేయండి, ఇయర్లీ 3000 వీసాసే ఇస్తారు. ఇది ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసానే 3000. ఆల్రెడీ 1500 ఫిబ్రవరిలో అయిపోయింది. ఇప్పుడు ఇంకో 1500 వీసాస్ ఇప్పుడు రిలీజ్ చేశారు, ఓకేనా. ఈ 1500 మందికే వస్తాయి. మీరు ఎంత మంది అని అప్లై చేయండి, 1500 మందికి ఈ వీసాలు వస్తాయి. సో అసలు ఏంటి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏంటి కథ. కొంతమంది అంటారు, బ్రో మీరు అప్లై చేయండి, చూపిస్తాను ఎగ్జాంపుల్ గా. నిన్న చూడండి, ఫిబ్రవరిలో మనం అప్లై చేసిన వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి వచ్చినాయి. మనం వీడియో నుంచి అప్లై చేసిన, వీడియో చూసి అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే నేను అప్లై చేసిన వాళ్ళకి కావచ్చు, ఒక 15 మంది ప్లస్ 20 మెంబర్స్ దాకా వచ్చినాయి, వీసాలు వచ్చినాయి. సో ఏంటంటే అది లక్ బేస్డ్ కంప్లీట్లీ. ఎవరు, నేను అప్లై చేసినా, మీరు అప్లై చేసినా, ఇంకోరు చేసినా, అది 100కి 100% లక్ బేస్డ్ వీసానే. అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో మన పాస్పోర్ట్ డీటెయిల్స్ తోటి, మన డిగ్రీ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఏజ్ 18 to 30 ఇలా ఉన్నాయో, ఈ డీటెయిల్స్ తోటి మీరు జస్ట్ రిజిస్టర్ అవుతారు. ఈ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసాలోకి ఎంటర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత ఒక 2 weeks లో అనౌన్స్ చేస్తారు. దాంట్లో ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తారు ఒక 1500 మందిని. ర్యాండమ్ గా సెలెక్ట్ అయిపోతారు వాళ్ళు. ఆ 1500 మందికి లక్ బేస్డ్ వచ్చేది. ఇది మాత్రం లక్ బేస్డే. ఏం చెప్పినా లక్ బేస్డే. ఇది లక్ అని ఎందుకు అంటున్నానంటే, ఇన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటాం 99% మనం కష్టపడ్డా ఆ 1% లక్ ఉంటే మనం ఏదైనా అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. అబ్బా, ఈ రోజు నాకు ఈ 1% లక్ ఫేవర్ చేస్తే ఏదైనా ఈ పని అయిపోయేది అని అనుకుంటాం కదా. ఇది అలాంటిది. ఆ 1% లక్ మన లైఫ్ లో ఉండాలి. మీ లైఫ్ లో కూడా ఈ 1% లక్ అనేది ఉంటే సో వీసా వచ్చింది అది. అండ్ ఈ వీసాకి మనం సెలెక్ట్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు, మనం సెలెక్ట్ అయితే ఎన్ని ఇయర్స్ వీసా వచ్చింది అని అడుగుతారు. ఇది మనకి 2 years వరకే ఈ వీసా ఉండేది. మనం సెలెక్ట్ అయితే మాత్రం మనకి 2 years వరకు వర్క్ వీసా వస్తుంది. ఇది కంప్లీట్లీ ఫుల్ టైం, మీరు ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు స్పాన్సర్షిప్ అనుకుంటే, సో తర్వాత మీరు ఇంకా వేరే ఫీల్డ్ లో కూడా స్విచ్ అయిపోవచ్చు. ఏం కాదు, స్పాన్సర్షిప్ అయితే పర్మనెంట్ రోల్ కూడా, పర్మనెంట్ వీసా కూడా చేసుకోవచ్చు. సో ఓకేనా. మనకైతే ఈ వీసా మీద, ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా మీద మనకు వచ్చేది జస్ట్ 2 years మాత్రమే, ఓకేనా. అర్థమైంది కదా. ఇది వీసా వచ్చేసరికి వీసా డీటెయిల్స్. దీనికి ఎలా అప్లై చేయాలి, ఏంటి దీని ప్రాసెస్ ఏంటి, దీని కథ ఏందని చెప్పి, జూలై 21 జూలై 23 ఈ వీసా ఓపెన్ అయి ఉండేది. ఆ రోజు ఓపెన్ అయిన రోజే నేను మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం మళ్ళీ ఒక పర్సన్కి అప్లై చేసి, ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూసి అప్లై చేసేసేయండి, ఓకేనా.
ఆ వీడియో చూసి అప్లై చేసేసేయండి. లక్ బేస్డ్ అప్లై చేయండి. హోప్ ఫర్ బెస్ట్ అంతే అనుకోవడమే. మనకి లక్ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. మళ్ళీ నెక్స్ట్ ట్రై చేయటమే. ఓకేనా? అండ్ ఇది డిసీజ్ రాలేదంటే డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకా రేపు సెప్టెంబర్ అక్టోబర్లో ఆస్ట్రేలియా మేట్స్ వీసా ఉంది. చాలా వీసాలు ఉన్నాయి, ఒక్కోటి చెప్తాను. ఓకేనా? చూసి అప్లై చేసుకోండి, ఏదో ఒకటి తగులుద్ది. ఓకే, డన్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.